రైట్ ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలోని వార్తలు మనం చూసుకున్నట్లయితే ముందుగా నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే బ్యానర్ ఐటమ్గా ఏదైతే చూడొచ్చు కరువు తీర్చే కల్పవల్లి కాళేశ్వరానికి ప్రణమిల్లి అంటూ కూడా చూడొచ్చు. ప్రధానంగా కాళేశ్వరానికి నేటితో 7 ఏళ్ళు పూర్తవుతుంది. 7 ఏళ్ళ సందర్భంగా ఇక్కడ బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. మన ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ సమాజానికి కావచ్చు, తెలంగాణ రైతాంగానికి ఎలాంటి మేలు చేకూరిందనే అంశం సంబంధించి ప్రస్తావించారు. ఇక్కడ 2019 నుంచి ప్రాజెక్టుతో రాష్ట్రానికి జల ఫలాలు అందాయంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. మనం తెలంగాణలోని 70% ప్రాంతానికి ఆయువు పట్టు ఏదైతే తెలంగాణలోని దాదాపు 70% మేర తెలంగాణ ఆయువు పట్టుగా నిలిచింది. వ్యవసాయం అలాగే తాగునీరు పరిశ్రమలకు ఊతమందింది. అలాగే గోదావరి నీళ్లు లేకున్నా ప్రాణహిత నీటి ఎత్తిపోతల ద్వారా అందరికీ నీరందినటువంటి సందర్భం సంబంధించి గుర్తు చేసుకున్నటువంటి అంశం. ఇప్పటికీ ప్రాణహితలో 3300 క్యూసెక్ల ప్రవాహం కొనసాగుతుంది అంటూ కూడా వార్తను చూడవచ్చు. కరువు నివారణకే నాడు కాళేశ్వరం నిర్మాణం జరిగింది. ఏదైతే గోదావరి బేసిన్లో అడగంటినటువంటి నీటి నిల్వలు, రాష్ట్రంలో వెలవెలబోతున్న ప్రధాన రిజర్వాయర్లు, ఈసారి లోటు వర్షపాతమేనని హెచ్చరికలు, జాడలేని వానలు, మొదలు కాని వరద ప్రవాహాలు. ప్రధానంగా 2015 తర్వాత ఈసారి మళ్ళీ ఆనాటి పరిస్థితులు వస్తున్నాయి. ఏదైతే మేడిగడ్డ పిల్లరు సాకుగా చూపి కాంగ్రెస్ రాజకీయ కక్ష దిగిది 2.5 ఏళ్లుగా ప్రాజెక్టును మొత్తానికి పడవ పెట్టి చోద్యం చూస్తుంది. మొత్తానికి ఏదైతే తెలంగాణకు అందాల్సినటువంటి నీటికి సంబంధించి అడ్డుపడుతుంది కాంగ్రెస్ సర్కార్ అంటూ కూడా ఇక్కడ చెప్తున్నటువంటి సందర్భం. కరువు హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడు హడావిడి కొనసాగుతుందంటూ కూడా చెప్పచ్చు. ఇక్కడ నైరుతి ఋతుపవనాలు మాయమైనవి, తొలకరి పలకరించలేదు, ఎగువ గోదావరి ఎడారిని తలపిస్తున్నది, ఎస్ఆర్ఎస్పి ఎల్లంపల్లి చుక్క నీరు లేక వెలవెలపోతున్నాయి, ప్రాణహిత కలిసే చోట నుంచి దిగువ గోదావరి నీళ్లు దిగువకే జారిపోతున్నాయి, ప్రాణహితలో ఇప్పటికీ 3300 క్యూసెక్ల నీటి ప్రవాహం కొనసాగుతున్నా ఎత్తిపోసే నాదుడే లేడు. అయితే ప్రాణహిత ప్రాజెక్టులో 3300 క్యూసెక్ల నీటి ప్రవాహం కొనసాగుతున్నా కూడా ఎత్తిపోసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. కాంగ్రెస్ సర్కారు కావాలని చేస్తుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్న సందర్భం. ప్రస్తుతం తెలంగాణలో చుక్కనీటి జాడలేదు, వ్యవసాయానికి నీళ్లు లేని పరిస్థితి, తాగేందుకు కూడా నీళ్లు కరువుతున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు. రాష్ట్రంలో 2015 తర్వాత కరువు ఛాయలు ఇప్పుడు మళ్ళీ కనిపిస్తున్నాయి. ఏదైతే 2015 కంటే ముందున్నటువంటి కరువు ఛాయలు మళ్ళీ ఇప్పుడు 2026లో కనబడుతున్నాయి. ముఖ్యంగా 2026లో కనబడడానికి ప్రధానంగా ఈ 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ సర్కారు కక్ష పూరితమైనటువంటి నిర్ణయాల వల్లే ఆ కరువు కష్టాలు కనబడుతున్నట్టు కూడా చెప్తున్నటువంటి అంశం. ఎలినినో కారణంగా కూడా గడ్డు పరిస్థితులు దాపురిస్తాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరికలు జారీ చేసినా కూడా కాంగ్రెస్ సర్కారు మొద్దునిద్ర వీడట్లేదు. ఒక పిల్లర్ కుంగిందన్న సాకుతో మేడిగడ్డను పడవ పెట్టి రైతుల నోటి కాడి బుక్కను ఎత్తిగెళ్తుంది. నీటి కోసం మహారాష్ట్ర, కర్ణాటకను బిచ్చమెత్తుకోవాల్సినటువంటి దుస్థితి తెచ్చింది. బెరాజ్కు మరమ్మతులు చేసి అందుబాటులోకి తెచ్చి ఉంటే రైతుల గుండె నిబ్బరంగా ఉండేదంటూ కూడా ఇక్కడ చెప్తున్నటువంటి అంశం. కరువు వచ్చినా కూడా తెలంగాణ రైతు నీటి కోసం కష్టాలు పడకూడదన్న లక్ష్యంతోనే కట్టిందే కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి తెలంగాణ గట్టుకు మళ్లించాలన్న సంకల్పంతో కేసీఆర్ నిర్మించినటువంటి కాళేశ్వరం నేటికి 7 ఏళ్లు పూర్తి చేసుకున్నది. కాంగ్రెస్ సర్కారు రాజకీయ కక్షతో మేడిగడ్డను పక్కన పెట్టినా ప్రాజెక్టులో భాగమైనటువంటి మిగతా పంపులు, రిజర్వాయర్లు, కాలువలే నేటికి తెలంగాణకు జీవనాధారంగా నిలిచాయి. తెలంగాణకు జీవనాడి కాళేశ్వరమే, కరువులో కాపాడే కల్పవల్లి కాళేశ్వరమే. అలాగే అందుకే అందరి కళ్ళు ఎదురు చూస్తున్నవి జల ప్రధాయాని కాళేశ్వరం కోసమే. కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా పడవ పెట్టడం వల్ల తెలంగాణ మొత్తానికి కరువు కాటకాల్లో చిక్కుకుంటుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు కావచ్చు ఆలోచించి తెలంగాణకు సంబంధించినటువంటి నీటికి సంబంధించి, వాటాలకు సంబంధించి కావచ్చు, కరువుకు సంబంధించి కావచ్చు, సాగునీరు కావచ్చు, తాగునీరుకు సంబంధించి ఆలోచించి ఖచ్చితంగా ప్రాజెక్టులు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలి అంటూ కూడా చెప్తున్నటువంటి అంశం. నీళ్ళు ఇవ్వండి మహాప్రభు అంటే మహారాష్ట్రకు సంబంధించి అడుక్కుంటున్నటువంటి పరిస్థితి. పొరుగు రాష్ట్రాలకు కాంగ్రెస్ సర్కారు పరుగు. కర్ణాటక మహారాష్ట్రను కోరాలని నిర్ణయం. అలాగే 25న కర్ణాటకలో ప్రత్యేక సమావేశం కూడా ఉన్నట్లు ఇక్కడ వార్త చూడొచ్చు. దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. ప్రధానంగా మన చేతిలోనే నీళ్లున్నా కూడా అవసరానికి వాడుకోకుండా, అవసరానికి ఎత్తిపోసుకోకుండా ఇప్పుడు పొరుగు రాష్ట్రాలను అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ప్రధానంగా తెలంగాణ సమాజం, మేధావులు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి వార్త చూస్తున్నాం. ఇక మిగతా వార్త చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏదైతే యూరియా యాప్కి సంబంధించి ప్రధాన వార్త చూస్తున్నాం. యూరియా యాప్ పైన రైతులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో కూడా ఎక్కడ కూడా యూరియాకి సంబంధించి యాప్ పనిచేయట్లేదు, ఎర్రలు చూపిస్తుంది. ఎక్కడ ప్రధానంగా ఏదైతే యూరియా సెంటర్లలో ప్రధానంగా యూరియా అందించాల్సినటువంటి యాప్ సెంటర్లు లేనప్పుడు
యాప్లో ఎట్లా దొరుకుతుంది యూరియా అనేది ప్రధాన ప్రశ్న రైతులు అడుగుతున్నటువంటి అంశం. యాప్ వద్దు, మాకు పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వండి అని చెప్పేసి రైతులు కోరుతున్నటువంటి అంశం. యూరియా యాప్ వద్దంటూ రైతులు మండిపడుతున్నారు. దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కుతున్నారు. మాకు చిన్న ఫోన్లే ఉన్నాయి, చిన్న ఫోన్లు ఉన్న వాళ్ళు యూరియా ఎట్లా బుక్ చేసుకుంటారు, ఎట్లా వస్తుంది మాకు అనేది ప్రధానంగా చాలామంది రైతులు అడుగుతున్నటువంటి ప్రశ్న. మాకు చిన్న ఫోన్లే ఉన్నాయి, మేము యాప్లో ఎట్లా బుక్ చేసుకోవాలి అంటూ అధికారులపై తిరగబడుతున్నారు. శనివారం కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో క్షణాల్లోనే యూరియా స్టాక్ ఖాళీ కాగా, ఏదైతే క్షణాల్లోనే అక్కడ వచ్చినటువంటి యూరియా స్టాక్ మొత్తానికి క్షణాల్లోనే ఖాళీ అయిపోయిందంట. ఖాళీ అయిపోయినటువంటి నేపథ్యంలో యూరియా స్టాక్ ఖాళీ కాగానే కోపంతో రైతులు వేదికలోని ఫర్నిచర్ను ధ్వంసం చేసి అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి అంశం సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. ప్రధానంగా వచ్చినటువంటి యూరియా క్షణాల్లోనే అయిపోవడం ఏంటి, ఎంత స్టాక్ వచ్చింది, ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంత అవసరం ఏంది అనేది అధికారులు అంచనా వేయలేరా అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా దానికి సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. నిమిషాల్లోనే యూరియా ఖతం, యాప్లో 1,00,000 సమస్యలు, స్టాక్ వచ్చి రాగానే ఖాళీ, పలు చోట్ల స్ట్రక్, అలాగే బుకింగ్ అంతరాయం ఏర్పడింది. దానికి సంబంధించి క్లియర్ కట్గా వార్త చూడొచ్చు. మనం మరొక ఇంపార్టెంట్ వార్త చూడొచ్చు. కేసీఆర్ రైతు బంధు, రేవంత్ రాబంద్ అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. రైతుల ఆత్మహత్యలన్నీ సర్కారు హత్యలు అంటూ కూడా నిన్న ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా మాట్లాడినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. రాష్ట్రంలో రైతు బంధు సర్కారు పోయి రైతులను చంపే సర్కారు వచ్చింది, చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కూడా కేటీఆర్ డిమాండ్ చేసిన సందర్భం. పంటలో కొనకపోతే కాంగ్రెస్ నాయకుల గల్లా పట్టి నిలదీయండి అంటూ కూడా ఆయన సూచించినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. కరోనా వైరస్ కంటే కాంగ్రెస్ పార్టీ డేంజర్ అని ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ప్రధానంగా కరోనా కష్టకాలంలో తట్టుకున్నాము, అన్ని సెక్టర్లను కూడా ఆదుకున్నాము, ఎక్కడ కూడా కరువు రాలేదు. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత అన్నింటా కూడా కరువు వస్తుంది, ఏ పథకం సరిగ్గా పనిచేయట్లేదు, అందరూ కూడా రైతులు అరిగోసపడుతున్నారు. ఈ సిచ్యువేషన్ ఇలా కాంగ్రెస్ సర్కార్లో ఇలా ఉండడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా తెలంగాణ సమాజం ఆలోచించాలని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించినటువంటి అంశం. అయితే నిన్న రైతు పాండురంగు కుటుంబానికి 3 లక్షల చెక్ ఇస్తున్న కేటీఆర్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఏదైతే రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి క్లియర్ కట్గా మనం వార్త చూడొచ్చు. రైతు పాండురంగ కుటుంబానికి న్యాయం చేసే వరకు వదిలిపెట్టమంటూ కూడా ఆయన హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా పొన్నంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా వ్యాఖ్య చేసినటువంటి అంశం. రైట్, ఈ అంశాలకు సంబంధించి విశ్లేషిద్దాం.